గుంపు మేస్త్రి అయితే ప్రధాని మోదీ తాపీ మేస్త్రి అని ఆయన విమర్శించారు. ఇద్దరూ కలిసి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్లపై పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపులపై కూడా పెడితే బాగుంటుందని ఆయన సెటైర్లు వేశారు. కేసులు తప్పించుకోవడం కోసం రేవంత్ బీజేపీలో చేరతారని కేటీఆర్ జోస్యం చెప్పారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఇవాళ ముఖ్యమంత్రి గారేమో గుంపు మేస్త్రి, ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. తెలంగాణ గొంతుండద్దు, కేసీఆర్ ఉండద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి, ఏదన్నా చేయాలి, మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు, బీఆర్ఎస్ ఉండద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు అటు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జేబులు ఉండాలి లేకపోతే జైళ్ళు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు. ఈ దేశంలో నిరుద్యోగము, పెరుగుతున్న ధరలు, పెరుగుతున్న మతోన్మాదము అన్నిటికీ